కొద్దిమంది యువతకు చెప్తున్నాను నేను, ఒకవేళ మీరు అంబేద్కర్ గారిని అవమానించాలి అని అనుకుంటే, అంబేద్కర్ గారు మాకు ఏదో అన్యాయం చేశారని కానీ మీరు అనుకుంటే మీరు అపోహలో ఉన్నారని అర్థం. నేను బీసీ యువతకి చెప్తున్నాను, కాపు యువతకి చెప్తున్నాను, ఓసీ యువతకు కూడా చెప్తున్నాను. నేను మీ అందరిని అన్నదమ్ములు అనుకుని భావించే మాట్లాడుతున్నాను. అంబేద్కర్ గారిని ఎవ్వరూ అపార్థం చేసుకోకండి అన్నల తమ్ముళ్ళు. ఎందుకంటే అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే ఈ రోజున శూద్ర కులాల్లో ఉన్న ప్రతి ఒక్కడు, ఈవెన్ రెడ్డి గాని, కమ్మ గాని, కాపు గాని, బీసీ గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని ఎవడైనా సరే అందరూ బానిసత్వంలో ఉంది. అందరికీ అనుకునేది ఏంటంటే అంబేద్కర్ గారు ఎస్సీలకి రిజర్వేషన్ ఇచ్చారంటారు. ఎస్సీలకి కాదు, వెనకబడి ఉంటే ఇతర కులాల్లో ఉన్న వాళ్ళు కూడా వెనకబడి ఉంటే వాళ్ళందరినీ కూడా బీసీలో చేర్చి రిజర్వేషన్ ఇవ్వచ్చు అని ఆ క్లాస్ కూడా రాశాడే. రాజ్యాంగంలో పెట్టిన ఆ క్లాస్ వల్లే ఈ రోజున బీసీల రిజర్వేషన్. దామోదర సంజయ్ గారు వచ్చినప్పుడు కాపులు కూడా రిజర్వేషన్ ఇచ్చారు. ఆయన ఒక మాల కమ్యూనిటీని ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి. తర్వాత ఎవరో ఒక రెడ్డి కులస్తులు వచ్చి కాపులు కొన్ని రిజర్వేషన్ తీస్తారు. కానీ ఏ రోజు అంబేద్కర్ గారు కానీ లేకపోతే ఎస్సీలు కానీ ఎవరిని నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తులుగా. ఇంకో విషయం ఏంటంటే అంబేద్కర్ గారిని ఎవరితో పోల్చకండి దయచేసి. ఎందుకు పోల్చొద్దు అంటానంటే అంబేద్కర్ గారి స్టాట్యూ దగ్గర ఇగో పాదాలకి పూలాభిషేకం చేస్తున్నాడు. ఎవరో తెలుసండి ఆయన ఈ భారతదేశంలో ఆయన అత్యంత శక్తివంతుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. 3 సార్లు ప్రధానమంత్రి. ఆయన కన్నా బలవంతుడు ఎవడు ఈ దేశంలో లేడు. అంత బలవంతుడు కూడా అంబేద్కర్ గారి పాదాలకి పూలాభిషేకం చేస్తున్నాడంటే మరి అంబేద్కర్ గారు ఎంత పవర్ఫుల్ ఆలోచన. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎవరికి అన్యాయం జరిగిన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో చెప్పారు కదా, అది ఎందుకు చేయట్లేదు, రాజ్యాంగం ప్రకారం మాకు ఇది కావాలి కదా, రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది కదా అని ప్రతి దానికి రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ ఉంటారు. ఆ రాజ్యాంగం రాసిందే అంబేద్కర్, ఆ సీల్ వేసిందే బాబాసాహెబ్ అంబేద్కర్. అంత పవర్ఫుల్ ఆయన. అలాంటి ఆయన్ని ఒకవేళ కొన్ని వర్గాల్లో తప్పుడు ప్రచారం చేసి కొన్ని వర్గాలకు ఆయన దూరం చేద్దామనే ప్రయత్నం ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది. కానీ దయచేసి ఎవరు వేళ మనం ఓటేసామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మనకు ఓటు హక్కు ఉందంటే, శూద్ర కులాల్లో చదువుకుంటున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు మహిళలు చదువుకుంటున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు మహిళా రక్షణ చట్టాలు, అలాగే చిన్నపిల్లల హక్కులు, కార్మిక చట్టాలు, రిజర్వ్ బ్యాంకు, ఈ మొత్తం వ్యవస్థ అంతా వేళ ఎలా నడుస్తుందంటే దానికి కారణం ఆయన. పేదోడు ప్రతి ఒక్కరికి రక్షణ దొరుకుతుందంటే దానికి కారణం ఆయన. దయచేసి అలాంటి వ్యక్తిని, ఇలాంటి సూపర్ పవర్ భారతదేశంలో కాదండి విదేశాల్లో కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉంటాయి. అలాంటి వ్యక్తి మన భారతీయుడు అని చెప్పుకోవడానికి మనందరం గర్వపడాలి. కానీ ఎప్పుడు కూడా ఆయన అవమానించే ప్రయత్నం దయచేసి ఎవరు చేయొద్దండి. ఎవరికి ఆయన కాంపిటేటర్ కాదు, ఎవరికి ఆయన ఎగెనిస్ట్ కాదు, అన్ని కులాలకి మంచి చేసిన వ్యక్తి. అదే దురదృష్టవశాత్తు ఆయన కూడా కులానికి అంటగడిశారు.